నెక్స్ట్ తమిళనాడు సంగతి చూద్దాం. అంటే ఇక తమిళనాడు అనేది పరాకాష్ట అనమాట. ఈ దేవాదాయ శాఖ పేరుతోని దేవాలయాన్ని దోచుకు తినేయటం అనే దానికి పరాకాష్ట తమిళనాడు. ఎవరికైనా సరే ఏమైనా అనుమానాలు ఉంటే తమిళనాడు ప్రభుత్వాన్ని చూస్తే నేర్చుకోవచ్చు చక్కగా. ఇక వాళ్ళంత దుర్మార్గం ఇంకొకరు ఎవరు చేయలే. 1976 నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి అసలు వీళ్ళు ఎక్స్టర్నల్ ఆడిట్ చేయలే. అంటే వాళ్ళే ఖర్చు పెడతారు, వాళ్ళే లెక్కలు చూపిస్తారు, వాళ్ళే దాన్ని సంతకం పెట్టేస్తారు అన్నమాట, ఇది కరెక్టే అని చెప్పి. అది వాళ్ళ ఇష్టమే. ఇక ఎక్స్టర్నల్ ఆడిట్ 40 సంవత్సరాల నుంచి జరగలే. సో 1985 ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం అప్పటికి 5,26,000 ఎకరాలు దేవాలయానికి సంబంధించిన భూములు తమిళనాడులో దేవాలయానికి సంబంధించిన భూములు ఉండేవి. అది 2016 వచ్చేటప్పటికి 4,75,000 ఎకరాలు తగ్గిపోయింది అధికారికంగా. ఇది కూడా మళ్ళీ చెప్తున్నానంటే అధికారికంగా. అంటే 50,000 ఎకరాలు అసలు పోయాయి, వాళ్ళ రికార్డులోంచి తీశారో మరి కనబడట్లేదు అన్నట్టు ఏమన్నారు. మొత్తానికి అయితే 4,75,000 ఎకరాలు తీసుకొచ్చారు దాన్ని. అంటే 50,000 ఎకరాలు. అంటే